ఎంతకెంతకు మందలింతో నయ్యయ్యో పంతగించేవు స్వామి పట్టాభిరామ. 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 శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన ధన్యాసి రాగంలో కూర్చబడినటువంటి కీర్తన, రామదాసు కీర్తన. చాలా చక్కగా పాడి వినిపించారు మనకి. వారికి అనేక అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు యోగ వాసిష్టంలో మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే, నిన్న వశిష్ఠుల వారితోటి శ్రీరాముడు నాకు అంతా బాగా అర్థమైంది అని చెప్పగానే ఈయన సంతృప్తి పడక వశిష్ఠుల వారు స్థూణాని ఖనన న్యాయం అని చెప్పింది బాగా అర్థమైందో లేదో తెలుసుకోవడానికి ఆయన ఈ రకమైన న్యాయాన్ని ఉపయోగించి శ్రీరాముడికి ఎంత అర్థమైందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారనమాట. దాంట్లో భాగంగా ఆయన రాముడితో ఏమంటున్నారు, రామ, సామాన్య మానవులంతా పనులు చేసేటప్పుడు కర్తృత్వ అభిమానాన్ని, ఫలవాంఛను మనసులో పెట్టుకొని ఇంద్రియాలతో పనులు చేస్తూ ఉంటారు. అందువల్ల సుఖదుఖ రూపమైన అనర్థంలో వాళ్ళు పడిపోతుంటారు. దీనికి భిన్నంగా మనస్సును భూత భవిష్యత్తుల్లోకి పోనీయకుండా వర్తమానంలోనే నిలిపి మనస్సులో సంఘాన్ని విడిచి కేవలం ఇంద్రియాలతోటి నువ్వు ఎన్ని పనులు చేసినా అసలు చేసినట్టే కాదు. కనుక నువ్వు అసంగుడవై వ్యవహరించు అని చెప్పి నీకు ఈ మాట మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, మళ్ళీ ఎప్పటికో అప్పటికి చెడుకాలం వచ్చి మళ్ళీ అహంకార పంకంలో పడతావేమోనని భయంతో చెప్తున్నాను. మళ్ళీ మళ్ళీ చెప్తే మాత్రం నేను జారిపోయిన నమ్మకం ఏమిటి అంటావేమో. అలా కాదు. ఆత్మజ్ఞానం ఒక శిఖర స్థితికి చేరితే వాడు ఇక తల్లి గర్భంలోకి పడవన్నా పడడు. నీకు అలాంటి శిఖర స్థితి లభించిందనే అనుకుంటున్నాను అని, ఆశాయాతు నిరాశత్వం, అభావం యాతు భావనం, అమనస్త్వం మనోయాతు తవాసంగేన జీవతః. ఇది శ్లోకం 10, 44 సర్గ. కాబట్టి అసంగుడవై జీవించే నీకు ఆశ నిరాశైపోవుగాక, భావన అభావమైపోవుగాక, మనస్సు అమనస్సైపోవుగాక, వాసనా త్యాగము, తత్వజ్ఞానము, ప్రాణ నిరోధము అనే వాటి వల్ల చిత్తంలో ఉండే స్పందనలను తొలగించుకుంటే ప్రపంచంలోనే స్పందన లేకుండా పోతుంది. అసలు ప్రపంచం అనే స్పందన లేకుండా పోతుంది అంటే యోగి చిత్తానికి చిత్తం అనే పేరే పోతుంది. దానికప్పుడు సత్వం అనే పేరు వస్తుంది. జ్ఞాస్య చిత్తం న చిత్తాఖ్యం, జ్ఞా చిత్తం సత్వముచ్యతే అన్నారు. ఇలాంటి సత్వస్థితిని పొందిన చిత్తం కొద్ది కాలం పాటు తురీయ అవస్థలో ఉంటూ ప్రపంచంలో విహరించి తర్వాత తురీయాతీత స్థితికి చేరుకుంటుంది. ఈ స్థితిలో అసలు చిత్తమే ఉండదు, జగత్తు కూడా ఉండదు. ఈ విషయం నీకు సులభంగా బోధపడడం కోసం నేను ఒక కథ చెప్తాను విను. బిల్వోపాఖ్యానం అనే కథ అన్నారు. ఇది 45వ సర్గలో ప్రారంభించారనమాట. ఆయన ఏం చెప్తున్నాడు, రామ, పూర్వం ఒక పెద్ద బిల్వ ఫలం మారేడు పండు ఉండేది. దాని వైశాల్యము, ఎత్తు ఎంత గొప్పగా ఉండేవంటే ఆకాశంలోని బ్రహ్మాండ గోళాలన్నీ దాని ముందు ఆవగింజల్లా ఉండేవిట. ఆ పండు ఎప్పుడు చూసినా తీయని పండులాగానే కనిపించేది. అయినా సరే ఎన్ని కల్పాలు పోయినా అది రాలి కింద పడేది కాదు, చెట్టు మీద ఎండిపోయేది కాదు. మరో విచిత్రం ఏమిటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు వెతికినా సరే ఆ పండు ఏ కొమ్మకు కాసిందో ఆ కొమ్మ కనిపించేది కాదు. ఇక ఆ పండు యొక్క పుట్టుకకు కారణమైన విత్తు సంగతి చెప్పేదేముంది ఇంకా.
అంతేకాదు ఆ పండులో మరో విత్తు ఉన్న దాఖలా కూడా కనిపించేది కాదు. అయినా సరే దాన్ని చూస్తుంటేనే బ్రహ్మానంద ఫలం కంటే కూడా దాని సారం ఎంతో తీయగా ఉన్నట్టుగా అనుభూతి కలుగుతూ ఉండేది. ఇలాంటి పండు ప్రపంచంలో మరొకటి లేనేలేదు. ఆ పండు ఇలా ఉంటూనే ఏదో ఒక చమత్కారం చేసి తన స్థూలత్వాన్ని విడిచిపెట్టకుండానే చిన్న చిన్న రూపాలను పొందడం ప్రారంభించింది. ఆ చిన్న రూపాలే ఈ బ్రహ్మాండగోళాలు. అంతేకాదు ఆ స్థూల బిల్వ ఫలమే ఆ అవిద్యకు స్థానం కల్పించుకొని తనలో నేను అనే భావాన్ని తయారు చేసుకుంది. ఆ అహంభావం వల్ల ఆ బిల్వఫలం క్రమక్రమంగా వ్యష్టి సమష్టి శరీరాలు పొందింది. ఏ ఏ రూపాలు ఏర్పడ్డాయో వాటన్నిటినీ ఇది నేనే అని అనుకోవడం ప్రారంభించింది ఆ బిల్వఫలం. ఇంత చేస్తున్నా ఆ బిల్వఫలం తన యొక్క అసలు స్వరూపాన్ని మాత్రం పోగొట్టుకోలేదు. ఎందుకంటే దానిలో కనిపించే విశాలమైన సృష్టి అంతా దాని సంకల్ప స్వరూపం మాత్రమే. అందుకే ముందు వెనక పైన కింద దగ్గర దూరం భూతం భవిష్యత్తు మొదలైన భావాలన్నీ దాని కల్పనలో భాగాలైపోయాయి. ఆ పెద్ద బిల్వఫలం ఈ రకరకాల భావాలను చూసి ఈ అవిద్యా విలాసాలను గమనించి ఇదంతా చైతన్యం యొక్క చమత్కార విశేషమే అని గ్రహించి స్వస్థంగా సంతోషంగా నిర్వికారంగా ఉండేది. నిజానికి ఏకము అదే, ఏకత్వము అదే, అనేకత్వము అదే అని చెప్తుండగానే శ్రీరాములు వారు, గురుదేవా, మీరు మహాచైతన్యం యొక్క ఉనికినే మారేడు పండు రూపంలో వర్ణించారు, అవునా కాదా? నాకు ఇలాగే అనిపిస్తుంది అన్నారు. అప్పుడు వశిష్ఠుల వారు అన్నారు, రామ, గమనించాల్సిన విషయం ఏమిటంటే బిల్వఫలం పరిణామం చెంది బ్రహ్మాండ గోళాలుగా ఏర్పడలేదు. అలా ఏర్పడి ఉంటే బిల్వఫలం కనిపించకుండా పోయి ఉండాల్సి ఉండేది. ఒక పెద్ద మామిడి చెట్టు నరికి దాని కాండంతో ఏనుగు బొమ్మ చేసేసాం అనుకో, అప్పుడు ఆ కొయ్య ఏనుగు మామిడి చెట్టు యొక్క పరిణామం కింద ఏర్పడుతుంది. ఇలా ఏనుగు ఏర్పడ్డాక ఆ మామిడి చెట్టు యథాతథంగా కనిపిస్తుందా? అసంభవం కదా. కానీ ఇక్కడ మన బిల్వఫలం కోటాను కోట్ల బ్రహ్మాండాలు ఏర్పడిన తర్వాత కూడా యథాతథంగా ఉంది. కనుక ఈ ప్రపంచం అంతా దానిలో ఎలా ఉంది అంటే స్థిత సౌషుప్త సౌమ్యాంత శిలాంత సంనివేశవత్. సుషుప్తి సమయంలో లోపల సుఖమనే భావన ఉన్నట్లుగా ఉంది. సమర్థుడైన శిల్పి శిలాగర్భంలో ఒక పెద్ద కథా సన్నివేశాన్ని మనసులో ఊహించుకున్నట్లుగా ఉంది. అంటే పెద్ద శిలాఖండాన్ని చూసిన శిల్పి దానిలో ఏ గజేంద్ర మోక్ష సన్నివేశాన్నో చెక్కచ్చు అని అన్నాడనుకోండి, నిజంగా చెక్కకు ముందే ఈ శిలలో ఏ భాగంలో ఏ ఆకారం రావాలో ఒక ఊహ చేసుకుంటాడు. అలాంటి ఊహాకల్పితమై శిల లోపల పొరలను చెక్కడంలాగా ఉంటుంది ఈ ప్రపంచం. అంటే ఈ ప్రపంచం అంతా వివర్త రూపంగా ఏర్పడింది. వివర్తం అంటే భ్రాంతి రూపమైన మానసిక కల్పన చేత ఏర్పడిన రూపం అని మనం ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పుకోవడం జరిగింది. రామా, ఆ విషయం మరింత స్పష్టంగా తెలుసుకునేందుకోసం నీకు మరొక చిన్న కథ చెప్తాను చూడు. పూర్వం ఒకచోట ఒక పెద్ద రాయి ఉండేది. అది చాలా లావుగా ఉండేది, కానీ ముట్టుకుంటే చాలా మెత్తగా ఉండేది. ఆ రాయి లోపల కొన్ని వందల పద్మాలు విస్పష్టంగా కనిపిస్తూ ఉండేవి. శ్రీరాముడు వెంటనే, అవును గురుదేవా, నేను తీర్థయాత్రలు చేసేటప్పుడు సాలగ్రామం అనే క్షేత్రంలో ఇలాంటి శిలను నేను చూశాను అన్నారు. వెంటనే వశిష్ఠుల వారు వెంటనే, మంచిది, నేను మాత్రం అలాంటి శిలను ఎక్కడా చూడలేదు. నేను చెప్పే ఈ శిలల్లో సమస్త ప్రపంచం ఉంది. బాగా విచారించి చూస్తే అసలు ఏమీ లేదు. నేను చెప్పేది చిచ్చిల అన్నారు. అంటే చిత్ ప్లస్ శిల, శుద్ధ చైతన్యమైన శిలట. ఈ చైతన్య శిల అద్వితీయమైంది. శిల్పి మనస్సులో ఏనుగు అనుకోగానే రాతిలో ఏనుగు ఆకారం వచ్చింది. శంఖం అనుకుంటే శంఖం వచ్చింది. చక్రం అనుకుంటే చక్రం వచ్చింది. ఎక్కడ? రాతిలో. రాయి ఎక్కడుంది? అతని ఊహలో. ఈ చైతన్యశిలలో ప్రపంచ సృష్టి పరిస్థితి కూడా అదే. ఏ మాట అనుకుంటే ఆ రూపం వచ్చేస్తుంది. అందుకే ఈ ప్రపంచం అంతా మాట ద్వారానే వచ్చిందని వేదం చెప్తోంది. ఎలాగంటే సభూరితి వ్యాహరన్
భువమసృజత ఏత ఇతి వై ప్రజాపతిర్దేవానసృజత అసృగ్రమితి మనుష్యాన్ ఇందవ ఇతి పిత్రోన్. ఆ ప్రజాపతి భూ అని పలికితే భూమిని సృష్టి చేశాడు, ఏతే అంటూ దేవతలను, అసృగ్రం అంటే మనుషులను, ఐందవ అంటే పితృదేవతలను సృష్టి చేశాడని వేదంలో చెప్పబడి ఉంది. ఉక్త్యా సంపద్యతే యచ్చ తల్లయేన విలీయతే బ్రహ్మైవేదం వికారాది వికారాధ్యార్థ వర్ణితం. ఇది శ్లోకం 28 సర్గ 47. రామ, మాట వల్ల పుట్టిన పదార్థం మాట పోతే తాను పోతుంది. అందుకనే ప్రజాపతి యొక్క అంటే హిరణ్యగర్భుడి యొక్క మాట వల్ల పుట్టిన ఈ ప్రపంచం మాటతో లయించిపోయింది. ఏ వికారాలు లేని పరబ్రహ్మ మిగులుతోంది. అందుకే కనిపించే సమయంలో కూడా ఈ వికారాలన్నీ పరబ్రహ్మ యొక్క రూపాంతరాలే అవుతున్నాయి. ఈ విషయాన్ని 46వ సర్గలో వివరించిన వశిష్ఠ మహర్షి ఇప్పుడు తాను చెప్పిన బిల్వోపాఖ్యానము, శిలోపాఖ్యానము ఈ రెండింటినీ కలిపి తాత్పర్యం ఏమిటో మనకి 47వ సర్గలో వివరించడం ప్రారంభించారు. వశిష్ఠ మహర్షి ఇక్కడి నుంచి 5 సర్గల తర్వాత రాబోయే యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చేయబోయే గీతోపదేశం యొక్క సారాన్ని అందించదలుచుకున్నాడనమాట. దానికి ఉపోద్ఘాతంగా ఈ 5 సర్గల చర్చను నిర్వహిస్తున్నాడని మనం మనసులో పెట్టుకుని ముందుకెళ్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారు ఆయన? రామ, నీకు 2 కథలు చెప్పాను. మారేడు పండు కథలో పండు, గుజ్జు, రసం ఉన్నాయి. అయినా సరే అవి ఏవి మార్పు చెందకుండా సృష్టి వచ్చింది అన్నాను. బండరాతి కథలో ఇలాంటి గుజ్జు, రసం మొదలైనవి లేకుండానే ప్రపంచం సృష్టి జరిగింది అన్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేది మరో ఉదాహరణ. ఒక నెమలి గుడ్డు పెట్టింది. ఆ గుడ్డులో రసం ఉంది. రసంలో ఏ రంగు లేదు. కొంతకాలానికి ఆ రసమే మార్పు చెందింది. గుడ్డు పగిలి నెమలి పింఛం పుట్టాయి. పింఛం వచ్చాక చూస్తే 7 రంగులు కనిపించాయి. ఈ రంగులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అంతేకాదు, నెమలి పింఛంలో కొంత మెత్తటి భాగం ఉంది. ఈనెల రూపంలో కొంత కఠిన భాగమూ ఉంది. ఈ మృదుత్వ కఠినత్వాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ నెమలి గుడ్డు రసంలోంచే వచ్చాయని చెప్పాలి కదా. మరో దారి లేదుగా. అందుచేత గుడ్డు రసం పైకి రసంలా కనిపిస్తుందా? దానిలోనే మృదుత్వ కఠినత్వాలు, రకరకాల రంగులు మొదలైనవన్నీ దాగి ఉన్నాయని చెప్పాలి. కనుక వివేక దృష్టితో చూస్తే నెమలి పింఛంలో కనిపించే రంగులన్నీ దాని రసం కంటే భిన్నమైనవి కావు. అలాగే ఈ కనిపించే ప్రాపంచిక పదార్థాలన్నీ కూడాను పరబ్రహ్మ రసం కంటే భిన్నమైనవి కావు అన్నారు. అంటేనే శ్రీరాముడు అన్నారు, గురుదేవా, మారేడు పండు వేరు, పండు రసం వేరు అన్నట్టుగా పరబ్రహ్మ వేరు, జగత్తు వేరు అని నేను అంటానేమో. అలా అంటే జగత్తుకు స్వతంత్రమైన ఉనికి వచ్చి పడుతుందేమో అని ఆలోచించి మీరు ఈ నెమలి గుడ్డు ఉదాహరణ చెప్తున్నారు. కానీ ఇలా చెప్పడం వల్ల సత్తారహితమైన ప్రపంచాన్ని శాశ్వత సత్తాసహితమైన పరబ్రహ్మను ఒకే గాడికి కట్టేసినట్లు అవ్వలేదా అంటూ చక్కటి ప్రశ్న వేశారు. అప్పుడు వశిష్ఠులు వారు అన్నారు, జగత్తు అసత్ అన్నామే కానీ శూన్యం అనలేదు కదా. బ్రహ్మ సత్యం, జగత్ శూన్యం అయితే నువ్వు చెప్పిన దోషం వచ్చేది. జగత్తు శూన్యం కాదుగా. ఎడారిలో ఎండే నీరుగా కనిపించినట్లుగా బ్రహ్మే జగత్తుకు కనిపిస్తుంది. సరిగ్గా చూసినప్పుడు ఆ నీరే ఎండ అయిపోయినట్లుగా తత్వవేత్తకు ఆ జగత్తు బ్రహ్మ కనిపిస్తుందన్నమాట. కనుక ఇక్కడ ఏ దశలోనూ శూన్యం అనే ప్రసక్తి లేదు. కనుక విరుద్ధ పదార్థాలను ఒకే గాడికి కట్టినట్టుగా ప్రసక్తి లేదు అని ఆయన తేల్చేశారు. అప్పుడు శ్రీరాములు వారు అన్నారు, గురుదేవా, మీరు చెప్పే పరతత్వం మళ్ళీ మళ్ళీ మొలకెత్తించగలే బీజశక్తి కలిగింది. దానిలో ఆ చిత్తు అనేవి నెమలిగుడ్డు రసంలో రంగుల్లాగా కలిసిపోయి ఉన్నాయి అని అనిపిస్తుంది. మీ ఉద్దేశం అదేనా అంటూ డైరెక్ట్గా అడిగారు. అప్పుడు వశిష్ఠులు వారు అన్నారు, కానే కాదు. నువ్వు చెప్పే బీజశక్తి పేరు అవ్యాకృతం. నేను చెప్పే పరబ్రహ్మ దానిని దాటింది. అవ్యాకృతాన్నే మాయాశబల బ్రహ్మ అని కూడా అంటారు. నేను చెప్పేది దాన్ని దాటి శుద్ధ పరబ్రహ్మ. యోగభూమికిలో సత్వభూమికి వచ్చిన వారు మాత్రమే దీన్ని విస్పష్టంగా దర్శించగలరు. ఈ పరిశుద్ధ పరబ్రహ్మలో ఏ రకమైన భేదాల ప్రసక్తే లేదు. అప్పుడు శ్రీరాములు వారు అన్నారు,
గురుదేవ, భేదాలు 3 రకాలని పెద్దలు చెప్తున్నారు. ఒకటి సజాతీయ విజాతీయ భేదం, మూడోది స్వగత భేదం. సజాతీయ భేదం అంటే ఆవులలో తెల్లవి నల్లవి అలా చెప్పడం. విజాతీయ భేదము అంటే ఆవు వేరు మేక వేరు అని చెప్పడం. స్వగత భేదము అంటే ఆవులో ఆవు కొమ్ములు అని. వీటినే త్రివిధ పరిచ్ఛేదాలు అంటారు. మీరు ఒక్కో పక్కేమో పరబ్రహ్మలో ఈ త్రివిధ పరిచ్ఛేదాల్లో ఏ ఒక్కటి లేదు అని చెప్తున్నారు. మరో పక్క ఈ భేదాలన్నీ ఉన్న ప్రపంచం దాంట్లోనే కనిపిస్తోంది అంటున్నారు. ఈ భేదాలు మూల పదార్థంలో లేనే లేకపోతే భేదాలున్న ప్రపంచం మనకెలా కనిపిస్తోంది అంటూ ప్రశ్న వేశారు. అప్పుడు వశిష్ఠుల వారు అన్నారు, రామ, ఈ జగత్తుకు పరమ కారణం పరబ్రహ్మే అని నేను మాట వరుసలో ఎక్కడో అన్నాను. అందువల్ల నీకు ఈ సందేహం కలుగుతోంది. ఒక కారణంలోంచి ఒక కార్యం పుట్టడం ఎన్ని రకాలుగా ఉంటుందో కొంచెం ఆలోచించు. ఇది 5 రకాలుగా ఉంటుంది. అతిరోహిత ప్రాగవస్తము, మట్టి ముద్ద కుండగా తయారైంది. ఇక్కడ మట్టి ముద్ద ప్రాగవస్థ అన్నమాట. కుండ ఉత్తరావస్థ. కుండ ఏర్పడినంత మాత్రాన మట్టిదనం పోలేదు, తిరోహితం కాలేదు. కనుక ఈ రకమైన కార్యోత్పత్తి ప్రక్రియ పేరు అతిరోహిత ప్రాగ్ అవస్థ అన్నమాట. ఇప్పుడు రెండవది ప్రతిబద్ధ ప్రాగవస్థం. నీరు మంచుగడ్డగా మారుతుంది. ఇప్పుడు నీటి ఆకారం కనిపించదు మనకి. మంచుగడ్డలో నీటితనం లేదని చెప్పలేం. నీటితనం అడ్డగింపబడింది అని మాత్రం అనగలం. అందుకే అది ప్రతిబద్ధ ప్రాగవస్థ. ఇకపోతే మూడోది ప్రచ్ఛన్న ప్రాగవస్థ. అంటే తాడు పాము కనిపించింది. అక్కడ ప్రాగవస్థ అయిన తాడుతనం కప్పివేయబడింది, అంటే ప్రచ్ఛన్నమైపోయింది. అందుచేత అది ప్రచ్ఛన్న ప్రాగవస్థం. ఇక నాలుగోది అప్రచ్ఛన్న ప్రాగవస్థం. నీరు తరంగంగా మారింది. ఇక్కడ తరంగం రూపం కనిపిస్తున్నప్పుడు కూడా ప్రాగవస్థ అయిన నీటి యొక్క స్వరూపం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది మనకి. అందువల్ల ఈ పద్ధతి పేరు అప్రచ్ఛన్న ప్రాగవస్థం. ఇక లాస్ట్ది ఐదోది వినష్ట ప్రాగవస్థం. పాలు పెరుగుగా మారిపోయాయి. ఇక్కడ ప్రాగవస్థ అయిన పాలు పూర్తిగా లేకుండా పోయాయి, అంటే వినష్టం అయిపోయాయి. అందువల్ల ఈ పద్ధతి పేరు వినష్ట ప్రాగవస్థ. రామ, ప్రపంచంలో ఎక్కడ కార్యోత్పత్తి జరిగినా ఈ 5ంటికి మించి వేరే పద్ధతి లేనే లేదు. ఈ 5ంటిలో చివరిదైన వినష్ట ప్రాగవస్థకే మరో పేరు పరిణామము, మరో పేరు సంస్కారము, మరో పేరు వికారము. దీనిలో మూల పదార్థం ఇంక మళ్ళీ కనిపించదు మనకి. మిగిలిన 4 రకాలకు కలిపి వివర్తము అని పేరు పెట్టాం. ఇప్పుడు పరబ్రహ్మలోంచి జగత్తు అనే కార్యం పుట్టిందని మనం అన్నప్పుడు ఈ ప్రక్రియల్లో ఏ ప్రక్రియ ద్వారా పుట్టిందో కొంచెం ఆలోచించు. ఆది మధ్యాంతాల్లో ఎప్పుడు ఎక్కడా కూడా పరబ్రహ్మలో ఏ రకమైన వికారమూ లేదు. కనుక మధ్యలో కనిపించే ఈ ప్రపంచ ఆర్భాటం అంతా కేవలం వివర్త మాత్రమే. అందువల్ల ఇది భ్రాంతి మాత్రమే. కనుక ఈ ప్రపంచం బ్రహ్మకి అంటదు అన్నారు. మధ్యలో వచ్చిందైతే మాత్రం అంటదని ఎలా చెప్పగలం అన్నారు. యాదృగాద్యంత యోర్వస్తు తాదృగేవ తదుచ్యతే మధ్యే యస్య యథన్యత్వం తద్ అబోధ విజృంభితం. లోకంలో ఎక్కడైనా చూడు, ఒక వస్తువు మొదట్లోనూ చివర్లోనూ ఒకే రకంగా కనిపించి మధ్యలో కొంచెం సేపు మార్పు చెందినట్లుగా కనిపిస్తే ఆ మార్పు అవిద్య వల్ల మాత్రమే ఏర్పడుతుంది. అందువల్ల ఆ మార్పు అసలు వస్తువుని ఏమాత్రం అడ్డుకోదన్నమాట. రజ్జు, సర్పభ్రాంతి మొదలైనవన్నీ దీనికి ఉదాహరణలే. కాబట్టి బ్రహ్మ అద్వితీయము, నిర్వికారము అని అంటున్నాం అన్నారు. ఇప్పుడు శ్రీరాముడు అలాంటి బ్రహ్మయందు అవిద్యకు ప్రసక్తి ఎలా వచ్చింది మరి అని అడిగారు. అప్పుడు వశిష్ఠుల వారు ఏమని చెప్తున్నారు? బ్రహ్మతత్వమిదం సర్వమాసీదస్తి భవిష్యతి నిర్వికారమనాద్యంతం న విద్యాస్తితి నిశ్చయ
యస్తు బ్రహ్మేతి శబ్దేన వాచ్యవాచకయోః క్రమః తత్రాపి నా అన్యతాభావ ఉపదేష్టం ప్రమోహ్యసో అన్నారు. అంటే రామా, అవిద్య అనే సత్య పదార్థం ఒకటి నిజంగా ఉంటే నీ ప్రశ్న కుదిరి ఉండేది. కానీ ఈ పరబ్రహ్మ పరిపూర్ణం. అది నిన్న ఉంది, ఇవాళ ఉంది, రేపు ఉంటుంది. అందువల్ల ఇది నిర్వికారం, ఆద్యంతరహితం. అందువల్ల అవిద్య అనేది లేనే లేదు, అది నిశ్చయం. మరైతే బ్రహ్మ అని దాని పక్కన అవిద్య అని శబ్దాలు ప్రయోగించి మాట్లాడుతున్నారు కదా అని నువ్వు అంటావు. ఈ మాటలు కూడా అవిద్య అనేది వేరుగా లేదని చెప్పడం కోసమే, ఇది బోధించడం కోసం ఏర్పాటు చేసిన పద్ధతి అన్నమాట. బ్రహ్మ ఒకటే ఉందని, అది నిర్వికారంగా ఉందని అర్థమయ్యేట్లుగా చెప్పడం కోసం మధ్యలో అవిద్య అనే పదాన్ని సృష్టి చేసి దాని ద్వారా కొంత ప్రక్రియను బోధించిన తర్వాత అది దాని ద్వారా బ్రహ్మ యొక్క అద్వితీయత్వాన్ని స్థాపిస్తాం. మేము పదాన్ని కల్పిస్తే నువ్వు అదొక పదార్థం అనుకు ఆలోచిస్తే ఎలాగా అంటూ శ్రీరాముల వైపు చూశారు. అప్పుడు శ్రీరాములు వారు ఓ ప్రశ్నను వేశారనమాట. మరి ఆ ప్రశ్న ఏంటి, దానికి సమాధానం మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరొక రాముల వారి కీర్తనను విన్న తర్వాత తెలుసుకుందాం. అంతవరకు సెలవు.